ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు కుటుంబానికి వరుస పరామర్శలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మరి అవే పరామర్శలు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, లేదంటే మిగతా నాయకులైనటువంటి ఈ మాజీ ఎంపీ బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ గారికి వీళ్ళందరికీ ఎందుకని లేవంటారు అసలు? ఇప్పుడు వాళ్ళ పార్టీలో అంబటి రాంబాబు అంటేనే ఒక విట్టి క్యాండిడేట్. అలాంటి క్యాండిడేట్కి వాళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రస్తుతం ఏం వర్క్ లేదు. వాళ్ళందరినీ పురమాయించి మీరు రోజు ఏదో ఒక బృందం వెళ్ళి అంబటి రాంబాబుని పరామర్శించి మీరు ప్రెస్లో పార్టీని టీడీపీని విమర్శించి రావడానికే కొంతమందిని కేటాయించి వాళ్ళకి ఒక జాబులాగా అప్పచెప్పాడు. అదే వంశీ కానీ, కొడాలి నాని కానీ, మీరన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానము కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలైతే మా పరిస్థితి మేము జైల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఒక్కసారి అయినా సరే ఈ అంబటి రాంబాబు అనే అతను వచ్చి మమ్మల్ని పరామర్శించాడా? గుంటూరు రావడానికి వాళ్ళకి బుద్ధి ఉంటే రారు. అది వాళ్ళ అధినాయకుడు ఆధీనంలో నడుస్తూ ఉంది. వాళ్ళ అధినాయకుడు 11 మందిని గెలిపించారు జనం. ఆ 11 కాన్స్టిట్యున్సీలకి ఏదోటి మనం చేయాలనే ఆలోచన ఉండాళ్ళైతే ఇంటికాడ దగ్గర అనుకోరు. మన స్పీకర్ గారు కూడా చెప్పేది అదే. ఏ ఉద్యోగస్తుడైతే సెలవు పెడతాడో, ఉద్యోగానికి రాడో వాళ్ళకి జీతం కట్ చేస్తారు. అలాంటప్పుడు ఈ అసెంబ్లీకి రాని వాళ్ళకి జీతం ఎందుకు ఇవ్వాలి? అదొక జీవో తెచ్చి కంపల్సరీ దాన్ని అమలు పరిస్తే వీళ్ళు దేవుడు అంటే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారు. వాళ్ళకి కనీస జ్ఞానమైనా ఉంటే మనకి 151 సీట్ నుంచి 11 సీట్లకి జనం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అలాంటిది ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాననే ఆలోచన అది ఎంతవరకు కరెక్టు? చంద్రబాబు నాయుడు రాజ్యాంగం ఉంటుంది, చంద్రబాబు నాయుడు చేతిలో ఉండదు. చంద్రబాబు నాయుడు గెలిపించడానికి చంద్రబాబు నాయుడు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి అసెంబ్లీ ఎగ్గొట్టి తిరగటం కోసం అయ్యే నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీ డిజాల్వ్ చేస్తారని అతన్ని వచ్చి సంతకాలు పెట్టేసి ఫస్ట్ రోజు ఒక అరగంట ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి అది వృత్తిగా పెట్టుకున్నారు. ఈ అంబటి రాంబాబు అనే అతను చేసింది ఏంటి, అతను మాట్లాడిన విధానం ఏంటి? జనం అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, దీనికి వెళ్ళారు, కొట్టానికి వెళ్ళారని చెప్తా ఉన్నారు. ఈ జనం అందరూ వేల మంది జనం వెళ్ళారు, సింపతి కోసం వెళ్ళారు, బయటకు వచ్చి క్షమాపణలు అడిగారు. అంతేగాని మిమ్మల్ని లేడీస్ కూడా ఎక్కడ ఏమీ మీ ఇంట్లోకి వచ్చి కానీ మీ ఇంటి పరిసరాల్లో ఏం మాట్లాడలేదు. మీ మనుషుల్ని పెట్టించుకొని మీ కార్లు మీరే పగలగొట్టించుకొని తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయినా సరే మీకు బుద్ధి లేకుండా రోజు నాయకులు వచ్చేసి అతను పరామర్శిస్తున్నారంటే మీరు చేసే మీరు చేసే పనులన్నీ జనానికి తెలుస్తూ ఉన్నాయి. ఇదే మీకు లాస్ట్ అయిపోద్ది. ఆ అంబటి రాంబాబు కూడా ఇప్పటి నుంచి అయినా ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేది చిన్నపిల్లాడి కాదు. నువ్వు కనీసం 60 ఏళ్ళు పైన వచ్చినాయి, వయసు వచ్చింది, మంత్రి చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, ఇంకా నువ్వు సీనియర్ నాయకుడు ఉండి ఎవరో చిన్న పిల్లలు కుర్రాళ్ళు 30 ఏళ్ళు లోపు కుర్రాళ్ళు మాట్లాడాల్సిన భాషా జ్ఞానం నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంతవరకు మనిషిని అనేది ఆలోచించుకుంటున్నావో మీరు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని చెప్పినట్టు ఇప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటే ఫ్యూచర్లో అతనికి ఏం పరాభవం జరిగిందో మీకు అంతకన్నా ఎక్కువ జరిగింది. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా జనం ఒప్పుకోలేదు. అంబటి రాంబాబు అనేవాడిని ఎమ్మెల్యేగా జనం తరిమేశారు సత్తనపల్లి నుంచి. అయినా సరే నువ్వు బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అట్లా బూతులు మాట్లాడుతూ ఉంటే జనం క్షమిస్తారా? క్షమించటం అంటే టీడీపీ ఒక నిబద్ధగల పార్టీ. చంద్రబాబు నాయుడు అలాంటి హింసకు కానీ తిట్టడానికి కానీ ఎలాంటి పరిస్థితులు ఒప్పుకోడు కాబట్టే ఆ రోజు వచ్చి జనమందరూ వేల మంది వచ్చినా సరే ఓన్లీ నిరసన తెలిపారు. నువ్వు బయటకు వచ్చి క్షమాపణ అడిగారు కానీ ఇంకొక విధంగా ఏం చేయలేదు. నువ్వు వేరే జనాన్ని పెట్టించుకొని ఇది టీడీపీ వాళ్ళ మీద నెట్టడం కోసం ఆ కార్లు అద్దాలు పగలొట్టించుకొని రాళ్ళు వేయించుకొని చెప్పులు వేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మీరు చేశారు బ్యాచ్. అంతేగాని ఈ వచ్చే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి అని చెప్తా ఉన్నాం. ఇక నుంచి అయినా మనుషుల్లాగా ప్రవర్తించండి. మీ అధినాయకుడు చెప్పండి, అసెంబ్లీకి వెళ్ళేసి
11 కాన్స్టిట్యున్సీలకైనా కనీసం న్యాయం చేసేటట్టుగా ఉంటే రేపు ఏదన్నా ఆ 11లో 1-2 అన్నా గెలుస్తారేమో. లేదంటే ఇక రేపు వచ్చే 29లో ఆ 11 కూడా మీకు లేకుండా జనం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక అసలు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఆయన నిన్న కూడా అంటున్నాడు కదా, నా మీద ఇంకా కక్ష తీరలేదు చంద్రబాబు నాయుడుకి, నన్ను మళ్ళీ జైలుకి పంపించడానికి నా పొలాల మీద సర్వేకి పడ్డారు, అదేమన్నా క్రిమినల్ కేసా, మళ్ళీ అరెస్ట్ చేయడానికే చూస్తున్నారు నన్ను అనే మాట అయితే అంటున్నారు కదా. అరెస్ట్ చేసినా సరే ఏమైంది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను చెప్పే వచ్చాను మళ్ళీ వస్తానని, వీళ్ళకి ఎవరు భయపడడం కూడా భయపడరని అంటున్నాడు కదా. మరి అదే ఇప్పుడు నువ్వు మళ్ళా జైలుకి వెళ్ళాలని ఆలోచన ఉన్నావంటే ఎన్ని తప్పులు చేసి ఉంటావు నువ్వు. ఇప్పుడు ఆ పొలం వ్యవహారం ఉందంటే ఆ పొలం నువ్వు కనుక నీ సొంత పొలం అయితే నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది. సర్వే చేస్తారు, నీ పొలం అవునా కాదా చెప్తారు. దానికి జైలుకి వెళ్ళాలని చెప్పి పోయినసారి అక్కడ నువ్వు జైలుకి వెళ్ళాలని చెప్పి వచ్చావంటే ఇంకా ఎన్నో తప్పులు ఉన్నాయి నువ్వు చేసినవి, ఇంకా ఎన్నో అరాచకాలు ఉంటాయి బయటకు వస్తామంటాయి. దానికోసం మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండవు ఆల్రెడీ. ఇంకా జైలుకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండవు కాబట్టి నిన్నేం పెద్దగా లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు. నీకు చంద్రబాబు నాయుడు దాకా కూడా అవసరం లేదంటున్నా. మొన్న జనం ఎన్ని వేల మంది వచ్చారు, చంద్రబాబు నాయుడు చెప్పాడా? చంద్రబాబు నాయుడు ఎవరిని ఎలాంటి పరిస్థితుల్లో అట్లాంటి పని చేయొద్దని చెప్తా ఉంటాడు. నువ్వు చంద్రబాబు నాయుడిని అనే సీన్ లేదు నీ దగ్గర, చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు నీకు లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే మనకు అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చిన కొడాలి నాని ఏకంగా అయితే గనక లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి నీకు ఎదురు వచ్చినా నీకే రిస్క్, ఇప్పటితో అయిపోలేదు అనే మాట అయితే గట్టిగా చెప్తున్నారు కదా. మరి అసలు అతను 5 సంవత్సరాలు చేసిన అరాచకానికి ఈ 2 సంవత్సరాలు ఎక్కడ పడుకున్నాడు? అసలు కొడాలి నాని అనే అతను ఉన్నాడా? మొన్న అంబటి రాంబాబు గుంటూరు వచ్చిందాక అతను ఉన్నాడనేది ఏమనుకోవట్లా. ఆ మధ్య క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు అసలు లోకేష్ బాబుని విమర్శించే అంత స్టేజీ నీదా? నీవేంది, నీ బతుకేంటి, నీ రాజకీయ చరిత్ర ఏంటి జనమందరికి తెలిసి కొడాలి నాని. ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే కొన్నాళ్ళ పాటు నువ్వు గుడివాడలో ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదంటే నిన్ను గెలిపించిన జనమే నిన్ను చెప్పులతోటి ఊరేగిచ్చేసి నిన్ను పంపించేస్తారు హైదరాబాద్కి. నువ్వు ఆల్రెడీ హైదరాబాదు హాస్పిటల్కి రెడీ అయ్యి ఉన్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేయొద్దు. లోకేష్ బాబుని మాట్లాడే స్టేజీ నీది కాదు. నువ్వెంత, నీ స్టేజీ అంతా నువ్వు లోకేష్ బాబుని మాట్లాడే స్టేజియా? కొడాలి నాని అనే అతను లారీ క్లీనరు. అలాంటిది ఎవరి ద్వారాగా నువ్వు పైకి వచ్చావు? ఎవరు పార్టీలో ఉన్నారు? ఎవరు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు? నీ గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే జనం నిన్ను గుడివాడలో ఉండటానికి అవకాశం ఇస్తారు. నీకు రాజకీయ చరిత్ర లేదు, అయిపోయింది. రాజకీయ భవిష్యత్తు అయిపోయింది కొడాలి నానికి. ఇక నుంచి ఆయన తెలుసుకొని ఎలాంటి పిచ్చి పిచ్చిగా అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాంటి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ ఉండదాన్ని ఆ కాస్త కూడా నీవు గుడివాడలో ఉండకుండా చేసుకునేదానికి చేసుకోవద్దు. ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఉంటే లోకేష్ బాబుని కానీ చంద్రబాబు నాయుడిని కానీ విమర్శించే హక్కు లేదు నీకు. ఇప్పుడు నుంచి అయినా తెలుసుకో. ఇక నువ్వు చివరిగా ఓ ప్రశ్న, 11 మందిని చూసి 164 మంది భయపడుతున్నారు, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది వాళ్ళ వాదన. మరి అసలు 11 మందిని చూసి 151 మంది 164 మంది భయపడుతున్నారంటే మీరు ఎంత దీనస్థితిలో ఉన్నారు. ఆలోచన అనేది మీ మనసులో లేదు. ఊరక దౌర్జన్యాలు, బూతులు తిట్టాలు అలాంటి మనసులో పెట్టుకొని అసలు 164 మంది చరిత్ర ఏంది, మీ 11 మంది చరిత్ర ఏంది మీరు ఆలోచించుకోండి. ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ని ఎంత హింసించారు. హైదరాబాద్ నుంచి జైలు దాకా వెళ్ళాలంటే తెలంగాణ బోర్డర్కి వచ్చిన తర్వాత తెలంగాణ బోర్డర్లో ఆపేసి టోల్ గేట్ దగ్గర మీరు కారును బానీలేదు. అయినా సరే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి జైలుకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు దగ్గర జైలుకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అలాంటి వాళ్ళని నువ్వు 164 మందిని విమర్శించే 11 మంది స్టేజీ అంటే మీరు జ్ఞానం తెచ్చుకొని ఆ ఆలోచనలు మానుకొని ఇక నుంచి అయినా మనుషులుగా ఉండండి. ఎమ్మెల్యేలుగా గెలిపించారు, వెళ్ళండి, సభకి వెళ్ళండి, సభలో మాట్లాడండి. ఇప్పుడు శాసనమండలి జరుగుతుంది, శాసనమండలి మీరు మీ వాళ్ళు అడిగే చెత్త ప్రశ్నలన్నిటికీ మా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ టోటల్గా వచ్చి. అలానే మీరు కూడా శాసనసభకు రండి. 11 కాన్స్టిట్యున్సీలకి సంబంధించిన విషయాలు అడగండి, పనులు ఏదైనా ఉంటే చేయించుకోండి, చేసి పెడతారు. అట్లా బాగుంటుంది. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రారోపణలు చేసి 164 మంది 11 మందికి భయపడుతున్నారు అనేది జనం నవ్వుతూ ఉన్నారు. మీరు వేసే ప్రశ్నలకి, మీ ప్రెస్ మీట్లకి కూడా జనం నవ్వుకుంటున్నారు. అది ఆలోచించుకొని మీరు ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని 11 మంది శాసనసభకి వెళ్ళండి, మాట్లాడండి. జనానికి కావాల్సిన ఎందు చేసి పెడతారు. ఇప్పుడు వెలుగొండది ఏమైంది? అక్కడ మన చిత్తూరులో ట్యాంకులు పెట్టి నీళ్ళు తీసుకొచ్చి కాలువల్ని ఓపెన్ చేశారు. అలాంటివన్నీ జనంకి తెలిసే
మిమ్మల్ని 151 నుంచి 11 దించారు. ఇక నుంచి ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని శాసనసభకి వెళ్ళండి, మీ కావాల్సినవి అడగండి, జనానికి కావాల్సినవి చేసి పెడతారు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు 164 మంది భయపడుతున్నారు అంటే ఇక అది జనం నవ్వుకుంటూ ఉంటారు మిమ్మల్ని చూసి. ఇప్పుడు శాసనమండలిలో జరుగుతుంది ఏంది, వాళ్ళు మాట్లాడే విధానాలు అన్నిటికీ జనం నవ్వుతున్నారు. ఇక నుంచి అయినా జ్ఞానం తెచ్చుకొని జనానికి కావాల్సినవి అడగండి.